ఓకే. ఫస్ట్ ఆర్టికల్ ఇండియా నీడ్ టు ఇంప్రూవ్ ది ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్నెస్. ఇండియా ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అదేవిధంగా కాంపిటేటివ్గా ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ క్వాలిటీలో కూడా అని చెప్తున్నాడు. ఇండియా ఎక్స్పోర్ట్స్ అయితే ఇండియా ఎక్స్పోర్ట్ ద పెర్ఫార్మెన్స్ ఇన్ ఏప్రిల్ 2026 హ్యాస్ బీన్ కమెండబుల్ అండ్ ప్రశంసనీయమైనటువంటి, అంటే బాగా చేసిందని. ఇండియా ఎక్స్పోర్ట్ ద పెర్ఫార్మెన్స్, జనరల్గా ఇండియా ఎగుమతుల యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏప్రిల్ 26 ఎలాగుందంటే చాలా అద్భుతంగా ఉందంటున్నాడు. అయితే అండర్ స్కోరింగ్ అంటే హైలైటెడ్. అండర్ స్కోరింగ్ అంటే హైలైటెడ్. అండర్ స్కోర్ ద హైలైటెడ్ ద ఐటమ్స్ బై ది గవర్నమెంట్. ఏదైతే అటెంప్ట్ చేసినటువంటి ఏదైతే అటెంప్ట్ చేశారో దాన్ని హైలైట్ చేస్తున్నాడు గవర్నమెంట్ని. అదేవిధంగా ఇండస్ట్రీ టు డైవర్సిఫై ద టైమ్ ఆఫ్ ది క్రైసిస్ అనమాట. అదేవిధంగా ఇండస్ట్రీ టు డైవర్సిఫై ఇన్ టైమ్స్ ఆఫ్ ది క్రైసిస్. ఇది దేన్ని హైలైట్ చేస్తున్నాడంటే ఆథరు ద అటెంప్ట్స్ బై ఏదైతే గవర్నమెంట్ చేసినటువంటి అటెంప్ట్స్ మరియు ఇండస్ట్రీ టు డైవర్సిఫై, ఏదైతే ఇండస్ట్రీ ఉన్న టు ఎక్స్పాండ్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్, మనం ఎక్స్పాండ్ చేయాలి ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్లో టైంలో కూడా అని చెప్తున్నాడు. అయినప్పటికీ ద వేరియస్ ట్రేడ్ డిస్రప్షన్స్ అనమాట. వేరియస్ ట్రేడ్ అంటే వాణిజ్య పరమైనటువంటి ప్రాబ్లమ్స్. మెర్కాండైజ్ ఎక్స్పోర్ట్స్ గ్రో నియర్లీ 14% ఇన్ ఏప్రిల్ 2026. ఏప్రిల్ 2026లో 14% అనేది ఎక్స్పోర్ట్స్ అని డెవలప్ అయిందంట. అదేవిధంగా సమ్ ఆఫ్ దిస్ ఈవెన్ ఆఫ్ ది కామర్స్ సెక్రటరీ యాజ్ ఎక్నాలెడ్జ్. దీన్ని కామర్స్ సెక్రటరీని యాక్సెప్ట్ చేసి ఈజ్ డ్యూ టు ది ఓవరాల్ రైజ్ ఇన్ ద ప్రైసెస్. ఎందువల్ల మెయిన్ దీనికి రీజన్ అయిందంటే ఓవరాల్ ప్రైసెస్ అని ఇంక్రీజ్ అయినాయి అంటున్నాడు. అనదర్ సిగ్నిఫికెన్స్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఇంకో చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టర్ ఏంటంటే యాజ్ బీన్ ఇంక్రీజ్డ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మార్కెట్ సర్వ్డ్ బై ఇండియన్ ఎక్స్పోర్ట్స్. పాస్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న నుంచి ప్రజెంట్ కూడా ఎక్స్పోర్ట్ అవుతూనే ఉన్నాయి అంటున్నాడు. అకార్డింగ్ టు గవర్నమెంట్ డేటా ఏం చెప్తుందంటే అట్లీస్ట్ 20 ఎక్స్పోర్ట్ సెక్టర్స్ హ్యావ్ బీన్ యాడెడ్ 17 ఆర్ మోర్ న్యూ డెస్టినేషన్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అనమాట. అయితే ఏవైతే మనం 20 ఎక్స్పోర్ట్స్ అనేది చేసామో, బయటికి ఎగుమతులు అనేది చేసామో, అవంటే అట్లీస్ట్ 17 నుంచి ఇంకెక్కువగానే డిఫరెంట్ లొకేషన్స్ రీచ్ అయ్యాయంట ఎగుమతులు అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఓన్లీ చైనా, అమెరికా, సౌత్ ఆఫ్రికా కాకుండా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ డెస్టినేషన్కి మనం చేసే ఎక్స్పోర్ట్స్ అనేవి రీచ్ అయ్యాయంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు 29 మోర్ కంట్రీస్ దెన్ ది. యాక్చువల్గా ఏంటంటే ఏదైతే హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇన్ వరల్డ్లోనే 29 లొకేషన్స్ రీచ్ అయ్యాయంట ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో. ద ఎడిషనల్ ఎక్స్పోర్ట్స్ దస్ జనరేటెడ్ ఆర్ స్టిల్ స్మాల్. The additional exports thus generated are still small, but establishing these pathways are vital progress. ఏదైతే ద అడిషనల్ ఎక్స్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయో దాని ఇంకా స్టిల్ స్మాల్గానే ఉన్నాయి అంటున్నాడు. బట్ ఎస్టాబ్లిష్ ద పాత్వేస్ వైటల్. ఏదైతే అడిషనల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అవి జనరేట్ అయ్యి చాలా మనం ఎక్స్పోర్ట్ చేసి చాలా స్మాల్గానే ఉంది, కానీ ఎస్టాబ్లిషింగ్ దీస్ పాత్వేస్ ఈజ్ వైటల్ ప్రోగ్రెస్. అది మనం ఏదైనా పెట్టినటువంటి ఏమైనా స్థాపించినటువంటి ఏదైతే రూట్స్ ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట మనం డెవలప్ అవ్వడానికి. సో ద డేటా ఆల్సో దట్ ఈ డేటా ఏం చెప్తుందంటే సెవరల్ ఇండియన్ కీస్ ఎక్స్పోర్ట్ సెక్టర్స్ ఇంజనీరింగ్ గూడ్స్. జనరల్గా ఇండియన్ కీ ఎక్స్పోర్ట్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎక్స్పోర్ట్ సెక్టర్ అని ఉన్నాయి. ఒకటి ఆ పరంగా తీసుకుంటే ఇంజనీరింగ్ గూడ్స్ అని తీసుకోవచ్చు. పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే పెట్రోల్ ప్రొడక్ట్స్ ఏం చేస్తాం, క్రీమ్స్ తయారు చేస్తారు, నెక్స్ట్ వ్యానిషింగ్ క్రీమ్స్, నెక్స్ట్ సొల్యూషన్స్ తయారు చేస్తారు ఆ ప్రొడక్ట్స్. ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అంటే మెకానికల్ సంబంధించి ఏసీస్ ఇటువంటి ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కింద వస్తాయి. అదే ఎలక్ట్రానిక్ గూడ్స్, డ్రగ్స్, ఫార్మాసిటికల్స్ ఆర్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమికల్స్ కూడా.
ఎక్స్పోర్టెడ్ మోర్ అండ్ జనరల్గా ఇవన్నీ చాలా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేశారంట ఏప్రిల్ 2026లో. దెన్ ఇట్స్ సేమ్ మంత్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2026లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ, డ్రగ్స్ కానీ, ఫార్మాసిటికల్స్ యొక్క ప్రొడక్ట్స్ కానీ, అంటే మీన్స్ మెడిసిన్స్, పెట్రోల్ ప్రొడక్ట్స్ కానీ, అంటే మన వాడే లోషన్స్ కానీ, ఇంజనీరింగ్ గూడ్స్ కానీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసిందంటే ఇండియా. దిస్ సజెస్ట్ దట్ ఇదేం చెప్తుందంటే, ఏం సజెస్ట్ చేస్తుందంటే రెసిలెన్స్ ఇస్ ది సప్లై చైన్స్. మళ్ళీ ఇండియా అనేది మళ్ళీ స్ట్రాంగ్ అయిందంట ఈ సప్లై చైన్స్ అండ్ ఎస్టాబ్లిష్ ద న్యూ వన్స్. వాడు కొత్తదాన్ని స్థాపించింది అనమాట. ఓకే, అనదర్ టెస్ట్ ఆఫ్ ది స్ట్రెంత్ ఇండియన్ ఎక్స్పోర్ట్ గ్రోత్ ఈస్ టు రిమూవ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది పెట్రోల్ ప్రొడక్ట్స్ అండ్ ది ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్ ఫ్రమ్ ది మిక్స్. ఇంకేమంటారంటే అనదర్ టెస్ట్ ఆఫ్ ది ఇంకొకటి టెస్ట్ చేసిందంతా స్ట్రెంత్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ని. అదేంటంటే టు రిమూవ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది పెట్రోలియం ప్రొడక్ట్స్. ఏదైతే పెట్రోల్ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చి ఉంటే ఎఫెక్ట్స్ని ఇది రిమూవ్ చేసిందంట మన ఇండియా ప్రొడక్ట్స్ అనేవి. దేర్ ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్ ఫ్రమ్ ది మిక్స్. అది ఈ విధంగా రిమూవ్ చేయడం వల్ల ఏవైతే ప్రైజెస్ ఉన్నా అవి కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇయర్ 2 ఇండియా ఈజ్ పెర్ఫార్మ్డ్ రీజనబుల్గా ఈ రకంగా చూసుకుంటే ఇండియా అనేది బాగానే చేస్తుంది. సో ఇండియన్ నాన్ ఆయిల్ పోర్ట్స్ గ్రో 9% ఇన్ 2026 అబౌట్ 40 బిలియన్. ఓకే, ఇండియన్ జనరల్గా ఈ నాన్ ఆయిల్ మనం ఏవైతే ఆయిల్ రిలేటెడ్ కాకుండా నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తున్నామో అది ఇంక్రీజ్ అయిందంట. ఏప్రిల్ 26లో 9% ఇంక్రీజ్ అయిందంట. ఇది అబౌట్ 40 బిలియన్స్. ఓకే, నోటబుల్లీ అంటే మనం నోట్ చేసిన పరంగా చూస్తే ఇండియా మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే వాణిజ్యపరమైనటువంటి దిగుమతులు ఇస్ ఆల్సో అవుట్ పేస్డ్ అంటే ఫాస్టర్ గ్రో. అవుట్ పేస్డ్ మీన్స్ ఫాస్టర్ గ్రో. అవుట్ పేస్డ్ మీన్స్ faster growth on the imports of the 9%. Okay, this said, the impact of the West Asia crisis is clear. Exports to West Asia fell by the 28% in April. ఇదేం చెప్తుందంటే ద ఇంపాక్ట్ ఆఫ్ ది వెస్ట్ ఏషియా క్రైసిస్. జనరల్గా ఎక్కడైతే ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం జరగడం వల్ల వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఇంపాక్ట్ ఆఫ్ ది వెస్ట్ ఏషియా క్రైసిస్ క్లియర్ అవ్వటం వల్ల ఎక్స్పోర్ట్స్ ఏదైతే మనం వెస్ట్ ఏషియా పంపించగలుగుతున్నామో ఆ ఎక్స్పోర్ట్స్ అని ఆగిపోయాయంట. 28% తగ్గిపోయాయి అంటున్నాడు. ఫాలోయింగ్ కాబట్టి దీన్ని ఫాలో అవుతూ ఈవెన్ లార్జ్ కాంట్రాక్షన్ అని మార్చిలో చాలా తక్కువ అయిపోయింది. మార్చిలో కాంట్రాక్షన్ మీన్స్ డిక్లైన్డ్. కాంట్రాక్ట్స్ మీన్స్ డిక్లైన్ లేదా రెడ్యూస్డ్ అని అర్థం కింద వస్తుంది. అయితే ఇంపోర్ట్స్ ఫ్రమ్ రీజియన్ టు ఫెల్ అబౌట్ 32%. 32 యాక్చువల్గా ఏప్రిల్లో 28% తగ్గిపోతే డిక్లైన్ అయితే కాంట్రాక్షన్ జరిగితే మార్చిలో 32% డిక్లైన్ అయిందంట. దిస్ ఈజ్ ద వైటల్ ట్రేడ్, చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ అంట. లింక్ ఫర్ ఇండియాకి గెయిన్స్ ఇన్ అదర్ రీజన్స్ ఆర్ నాట్ ఎట్. ఇప్పటికి కూడా ఎనఫ్ టు అవుట్ వే అంటే వెరీ ఇంపార్టెంట్ దెన్ ద లాస్ హియర్. జనరల్గా ఆలోచిస్తే ఇండియాకి అనేది మనం వెస్ట్ ఏషియాకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాని ద్వారా మనకు వచ్చినటువంటి గెయిన్స్ అదర్ రీజన్స్ వచ్చిన గెయిన్స్ నాట్ ఎట్ ఎనఫ్. ఇప్పటి వరకు అయితే మనకు అంతవరకు గెయిన్ అనేది రాలేదు. ఇది అనేది అదర్ దానికంటే ప్రతి దానికంటే చాలా ఇంపార్టెంట్ అంటే విషయం అంటాడు. అవుట్ వే అన్నాడు. అవుట్ వే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీన్స్ వెరీ ఇంపార్టెంట్ దెన్ అదర్స్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇంపోర్ట్స్ చేసుకొని ఆఫ్ ది సేఫ్ హెవెన్ అసెట్ జంప్డ్ 82%. జనరల్గా ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మనం ఏదైతే సేఫ్ హెవెన్ అసెట్ అన్నాడు. వాట్ ఈజ్ ద సేఫ్ హెవెన్ అసెట్స్ అంటే ఏవైతే మనం పెట్టుబడి పెట్టామో అవి సేఫ్ పరంగా అనమాట. సురక్షిత పరమైనటువంటి పెట్టుబడులను సేఫ్ హెవెన్ అసెట్స్ అంటాం. అది గోల్డ్ జంప్డ్ 82%. జనరల్గా 82% ఇంక్రీజ్ అయిందంట ఇన్ ఏప్రిల్లో.
విచ్ ఈస్ పర్హాప్స్. అదేవిధంగా వాట్ ప్రమోటెడ్ ద ప్రైమ్ మినిస్టర్ టు అర్జ్ ద ఇండియన్స్ టు స్టాప్ ద బయింగ్ గోల్డ్. సో 82%కి గోల్డ్ అనేది పెరిగింది. సో అదేవిధంగా నరేంద్ర మోడీ ఏం ఎంకరేజ్ చేస్తున్నాడంటే, ఏం ప్రమోట్ చేస్తున్నాడంటే గట్టిగా చెప్తున్నాడంట ఇండియన్స్కి. అర్జ్ అంటే గట్టిగా చెప్పడం, కోరుకోవటం, అడగటం అనమాట. ఇండియన్స్ టు స్టాప్ బయింగ్ గోల్డ్ కొనటాన్ని ఆపండి. అండ్ ద గవర్నమెంట్ ఈజ్ హైక్ ద ఇంపోర్ట్ డ్యూటీ. అదేవిధంగా గవర్నమెంట్ ఈజ్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుందంట. ఎందుకంటే గోల్డ్ కొనడం ఆపడానికి గవర్నమెంటే గోల్డ్ ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తుందంట. ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ గోల్డ్ని ట్యాక్సెస్ ఎక్కువ వేయడం చేసిందంట. Another data is the continued the raise in the significance of the services sector. Another highlight ఏంటంటే the data అనేది కంటిన్యూస్ ఇంక్రీజ్ అయిపోతూనే ఉంది ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సర్వీస్ సెక్టర్. ఏదైతే ఇంపార్టెంట్ ఆఫ్ ది సర్వీస్ సెక్టర్లో ఉన్నాయో ఆ సర్వీస్ సెక్టర్లో ఈ డేటా అనేది కంటిన్యూగా ఇంక్రీజ్ అయిపోతుందండి. గోల్డ్ పెరిగిపోవటం, నెక్స్ట్ మనం వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేయకపోవడం గూడ్స్ని, ఇవన్నీ కంటిన్యూస్గా ఈ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిపోతుందో అంటున్నాడు. ద షేర్ ఆఫ్ ది సర్వీసెస్ ఇన్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ హ్యాస్ రైజన్ టు బి 49% కంపేర్ టు 39% 2014. యాక్చువల్గా 2014 కంటే 2026లో ఈ ఎక్స్పోర్ట్స్ యొక్క సర్వీస్ అనేది 49% ఇంక్రీజ్ అయిందంట. యాదర్ అనేది రీజన్ ఫర్ కాంప్లసెన్సీ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా కేర్లెస్నెస్ కాకుండా ఇది బాగానే ఇంక్రీజ్ అయింది. కాంప్లసెన్సీ ఓకే కాంప్లసెన్సీ మీన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ ఆర్ కేర్లెస్నెస్. అదే కాంప్లసెన్సీ మనం 2014లో మనం మెయింటైన్ చేస్తే నౌ ఇయర్ అండ్ 2026 మనం అది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేకపోయేటం. సో మనం కాంప్లసెన్సీని అధిగమించామంటున్నాడు. దిస్ షుడ్ ఇండైరెక్ట్గా దిస్ షుడ్ మేక్ ద గవర్నమెంట్ టేక్ ఏ నోట్. సో ఈ విధంగా గవర్నమెంట్ టేక్ ఏ నోట్ అనేది తీసుకోవచ్చు, ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎనీ లాస్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎడ్జ్ ఇన్ ద ఐటీ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ లాస్ ఇన్ ద ఏ లాస్ జరిగిన కాంపిటేటివ్ ఉన్నటువంటి ఐటీ సర్వీసెస్లో ఎస్పెషల్లీ డ్యూ టు రైజ్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగడం వల్ల కాంపిటేటివ్నెస్ ఐటీ సర్వీసులు తగ్గిపోతూ ఉంది అంటున్నాడు. అదేవిధంగా విల్ బి అన్ ఇంక్రీజింగ్ కాస్ట్ టు ఇండియా. భారీగా నష్టం వస్తుంది అంటాడు ఇండియాకి. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి ఐటీ సెక్టర్కి డిక్లైనింగ్ అని జరుగుతుంది. ఎందుకంటే అన్ని పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినప్పుడు సో ఐటీతో పని లేదు, ఇంకా ఐటీ పని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. సో దీనివల్ల చూసుకుంటే కాస్ట్లీ లాస్ అనమాట, భారీగా నష్టం అనేది ఇండియా అనేది చూస్తుంది అంటాడు అతను. ఓకే కాస్ట్లీ లాస్. ఓకే ఓవరాల్గా చూసుకుంటే అదేవిధంగా ద గవర్నమెంట్ పుష్ ఫర్ ద డైవర్సిఫికేషన్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. సో ఈ విధంగా చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ ఏరియాస్కి మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి పంపించాలి, ఎక్స్పాండ్ చేయాలి అని అంటున్నాడు. అదేవిధంగా ఇంక్లూడింగ్ దీన్ని యాడ్ చేసుకుంటే త్రో ద కన్సల్టెడ్ యాక్టివిటీ, దీనికి సంబంధించినటువంటి వేరియస్ యాక్టివిటీ టు సీల్ ద వేరియస్ ట్రేడ్ డీల్స్. మన స్ట్రాంగ్ అయినటువంటి అగ్రిమెంట్ ఒక బాండింగ్ అనేది చేసుకోవాలి అదర్ కంట్రీస్తో. సీమ్స్ టు అండ్ లుక్ టు బీర్ అండ్ ఫ్రూట్. దీనివల్ల పర్ఫెక్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ వస్తాయి. నౌ ఇఫ్ ఓన్లీ ఇట్ కుడ్ ఆల్సో ఇంప్రూవ్ ద ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కాస్ట్, స్కేల్ అండ్ క్వాలిటీ. అంటే ఏదైతే కాస్ట్లో అంటే ఖర్చులు సంబంధించి, స్థాయికి సంబంధించి, క్వాలిటీ అంటే నాణ్యతకు సంబంధించినట్టు మనం పర్ఫెక్ట్ కాంపిటేటివ్నెస్ ఇవ్వగలగాలి, ఎక్స్పోర్ట్లో ప్రూవ్ చేయగలగాలి అని అంటున్నాడు. ఇండియా వుడ్ బి రియల్లీ బికమ్స్ ఎ గ్లోబల్ కంటెండర్. ఖచ్చితంగా ఇండియా అనేది ఖచ్చితంగా కాంపిటేటివ్నెస్ ఖచ్చితంగా పోటీ అనేది చేస్తుంది ఆల్ ఓవర్ ద కంట్రీస్ అని చెప్తున్నాడు. కంటెండర్ అంటే కాంపిటేటర్. ఇది మొత్తం ట్రేడ్ మార్కెటింగ్ సంబంధించి టోటల్ ప్యాసేజ్. ఇది డైవర్సిఫికేషన్ గెయిన్స్. ఓకే ఎందుకు డైవర్సిఫికేషన్ గెయిన్స్ అనే వర్డ్ అనేది మెన్షన్ చేశాడంటే మెయిన్లీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, దీనివల్ల భారీగా నష్టాలు చూడాల్సి వస్తుంది. సో మనం ఎక్స్పోర్ట్స్ అనేవి డైవర్సిఫికేషన్ చేయడం వల్ల
మనం చాలా లాభాలు పొందొచ్చు అనేసి టోటల్‌గా ఈ ఆర్టికల్ మొత్తం చెప్తుంది. తర్వాత సెకండ్ ఆర్టికల్ ఆర్టికల్ 2. ఆర్టికల్ 2 యొక్క ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ అన్‌ప్రెసిడెంటెడ్ ఛాలెంజెస్, అన్‌ఎక్స్‌పెక్టెడ్, మనం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి, ఎప్పుడు చూడనటువంటి ఛాలెంజెస్ అంటే డిఫికల్టీస్. నెవర్ సీన్, ఎవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అంటే ఇప్పుడు చూడనటువంటి డిఫికల్టీస్, నెవర్ సీన్ బిఫోర్ డిఫికల్టీస్, అన్‌ప్రెసిడెంటెడ్. Challenges means difficulty. Okay. Tina 10 ability to continue. Seeding ground, mild mannered. Okay, calm, soft in behavior. Tina ability to continue. కొనసాగగల సామర్థ్యం. టెనబిలిటీ అంటే టెనబిలిటీ మన స్ట్రెంత్ అనమాట. మా టెనబిలిటీ అంటే మనం తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం టెనబిలిటీ అంటాం. సీడింగ్ గ్రౌండ్, లాసింగ్ సపోర్ట్ పొజిషన్, ఆధిపత్యం కోల్పోవడం. సీడింగ్ గ్రౌండ్ అనమాట, ఏదైతే గ్రౌండ్లో ఉన్నామో, ఏదైతే మనం స్థాయిలో ఉన్నామో దాని మీద ఆధిపత్యం కోల్పోవటం అనమాట. లాసింగ్ కంట్రోల్ అనమాట, లాసింగ్ సపోర్ట్, సీడింగ్ గ్రౌండ్. Seeding ground, losing support, a losing position. Mild mannered, mild and calm and soft in behavior. What is the mannerism anta? What is the mannerism means behavior. Mild and small behavior, calm and soft behavior అని అన్నాం. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ వర్డ్స్, వొకాబులరీ వర్డ్స్ రివిజన్ చేద్దాం మళ్ళీ. అన్‌ప్రెసిడెంటెడ్ ఛాలెంజెస్ అంటే ఇప్పుడు చూడనటువంటి డిఫికల్టీస్. టెనబిలిటీ అనమాట, అంటే ఏదైతే మన స్టెబిలిటీ ఉందో, ఎబిలిటీ స్ట్రాంగ్నెస్ ఉందో అది కంటిన్యూ చేయడం, ఎబిలిటీ టు కంటిన్యూ, టెనబిలిటీ. సీడింగ్ గ్రౌండ్, సీడింగ్ గ్రౌండ్ అంటే లాసింగ్ సపోర్ట్, ఏదైతే గ్రౌండ్లో ఉన్నామో సీడింగ్ అంటే కోల్పోవటం, ఆధిపత్యాన్ని కోల్పోవటం, ఏదైతే గ్రౌండ్లో ఉన్న ఆ సపోర్ట్ని కోల్పోవటం. మైల్డ్ అండ్ కామ్ అండ్ సాఫ్ట్ మేనర్, సాఫ్ట్ బిహేవియర్ అని అర్థం. ఓకే. రిఫ్రీడమ్ అంటే పబ్లిక్ ఓటింగ్ ఆన్ అన్ ఇష్యూ. రెఫరెండమ్ మీన్స్ పబ్లిక్ ఓటింగ్ ఆన్ ఇష్యూస్. మీకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటి మీద ఓట్ చేయడం, ఏదో ఇష్యూస్ ఉన్నాయో దాన్ని ప్రజాభిప్రాయ సేకరణ. అంటే రెఫరెండమ్ అంటే వాళ్ళకి రెఫరెన్స్ తీసుకోవడం, అంటే ఏ ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి. లాస్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్, ఏదైతే నమ్మకాన్ని కోల్పోవడం. కాన్ఫిడెన్స్ అంటే నమ్మకాన్ని కోల్పోవటం అనమాట. రీచింగ్ ఏ హెడ్, బికేమ్ సీరియస్, రీచింగ్ తీవ్రమైన స్థితికి రీచుకోవడం. రీచింగ్ హెడ్ వరకు రీచ్ అయిపోవడం అంటే తీవ్రతకి సీరియస్ అయిపోవడం, క్రిటికల్ కండిషన్ అయిపోవడం, తీవ్రమైన స్థితికి చేరడం. వాట్ ఈస్ ద రీచింగ్ హెడ్? తీవ్రమైన స్థితికి చేరడం అనమాట. బికమ్ వెరీ సీరియస్, క్రిటికల్. బికమ్ వెరీ సీరియస్ లేదా క్రిటికల్. రీచింగ్ హెడ్ అనమాట. ఓకే.
Bastions means strong support areas. Reached head అంటే become very serious critical condition రీచ్ అవ్వటం. Bastions అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్. ఏవైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్ ఉంటాయి, బలమైనటువంటి కోటల్ని బ్యాస్టియన్స్ అంటాం అన్నమాట. స్ట్రాంగ్ బలమైనటువంటి కోటలు, ఏవైతే స్ట్రాంగ్గా సపోర్ట్ ఉన్నటువంటి ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఈ ఏరియాలోనే మనకు స్ట్రాంగ్ అయినటువంటి సపోర్ట్ అనేది వస్తుంది అనుకుందాం, దాన్ని స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్, దీన్ని బ్యాస్టన్స్ అంటాం. BASTIONS. ఫార్ రైట్ పార్టీ అంటే ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ. ఫార్ రైట్ పార్టీ అంటే ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ, స్ట్రాంగ్ అయినటువంటి పొలిటికల్ పార్టీని ఫార్ రైట్ పార్టీ అంటాం. తర్వాత స్వెప్ట్ సీట్స్, ఓన్ మెనీ సీట్స్ ఈజీలీ, భారీ విజయాన్ని సాధించడాన్ని స్వెప్ట్ అంటే చాలా సీట్స్ను సంపాదించాలి, భారీ అయిన సీట్స్, ఎమ్మెల్యే ఎంపీ సీట్స్ సాధించడానికి స్వెప్ట్ సీట్స్ అంటాం. మెయిన్ స్టే, మేజర్ సపోర్ట్. మెయిన్ స్టే అంటే మేజర్గా ఎవరు స్టే అయ్యారు, మేజర్గా అంటే మెయిన్ సపోర్ట్, ప్రధాన ఆధారం. ప్రిన్సిపల్ అపోజిషన్, మెయిన్ అపోజిషన్ పార్టీస్. ప్రొజెక్షన్స్, ఎస్టిమ్ లేదా ప్రిడిక్షన్స్, అంచనాలు. ఏ ప్రొజెక్షన్స్ నువ్వు చేసావు, ప్రాజెక్టులు చేయడం కాదు ప్రొజెక్షన్స్ అంటే. ప్రొజెక్షన్ అంటే నువ్వు ఏ ఎస్టిమేట్ చేసావు, ఏం ప్రిడిక్ట్ చేసావు, ఏ అంచనా వేసావు. ప్రొజెక్షన్స్, PROJECTIONS. ప్రొజెక్షన్స్ అంటే ఎస్టిమేట్స్, ఏం ఎస్టిమేట్ చేసావు, ఏం ప్రిడిక్ట్ చేసావు. అనేది వస్తుందన్నమాట స్ట్రాంగ్ ప్రొజెక్షన్స్. ఏ ఎస్టిమేట్ చేసి అంచనా వేశారు. నియర్ టై, ఆల్మోస్ట్ ఈక్వల్ రిజల్ట్, దాదాపుగా సమాన ఫలితం అనమాట. నియర్ టై, ఆల్మోస్ట్ ఈక్వల్, ఒకే తరమైనటువంటి రిజల్ట్స్ రావడాన్ని నియర్ టై అంటాం. ఆల్మోస్ట్ ఈక్వల్ టై రావటాన్ని నియర్ టై అంటాం. 2 party dominances కంట్రోల్ బై ది 2 main parties. అంటే ఏవైతే 2 parties కంట్రోల్ చేయటం డామినెన్స్ అనమాట. కంట్రోల్ చేసిన 2 main parties-ని 2 main dominances అంటాం. సెట్ బ్యాక్ అంటే డిఫీట్, ప్రాబ్లమ్. సెట్ బ్యాక్ అంటే ఎదురు దెబ్బ. సెట్ బ్యాక్, ఒక సెట్ బ్యాక్ ఎదురైందంటే అదొక ఎదురు దెబ్బ ఎదురైంది అంటాం. సెట్ బ్యాక్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, ఇంకో పాపులర్ వర్డ్స్. సెట్ బ్యాక్ అంటే ఎదురు దెబ్బ. బోర్డ్ సీల్ ఇండికేట్స్ ద బ్యాడ్ ఫ్యూచర్ని ఇండికేట్ చేయడం బోర్డ్ సీల్ అంటాం. స్టెప్ డౌన్ అంటే రిజైన్, పొజిషన్ నుంచి రిజైన్ చేసేటాన్ని స్టెప్ డౌన్ అంటారు. రిజైన్ అంటే క్విట్ జాబ్. యాంగ్లింగ్ ఫర్ ది థ్రోన్, ట్రైంగ్ టు గెట్ టాప్ పొజిషన్లోకి వెళ్ళటాన్ని యాంగ్లింగ్ ఫర్ ది థ్రోన్ అంటాం. యాంగ్లింగ్ ఫర్ ది థ్రోన్ అంటే ట్రైంగ్ టు గెట్ టాప్ పొజిషన్, ఈ పొజిషన్కి వెళ్ళటాన్ని జాబ్ క్విట్ అయిపోవడం. స్టెప్ డౌన్ అంటే రిజైన్. స్టెప్ డౌన్ అన్న రిజైన్డ్ అన్న సేమే. బోర్డ్స్ ఇల్ ఇండికేట్స్ బ్యాడ్ ఫ్యూచర్. బోర్డ్స్ ఇల్ అంటే మంచాలు పడిపోవటం, ఇల్లు అంటే. బోర్డ్స్ ఇల్ అంటే ఇండికేట్స్ బ్యాడ్ ఫ్యూచర్ని ఇండికేట్ చేయటాన్ని బోర్డ్స్ ఇల్ అంటాం. సెట్ బ్యాక్ అంటే ఎదురు దెబ్బ. ఓకే, మళ్ళీ మొదటి నుంచి చదువుదాం. వాట్ ఈజ్ ద రెఫరెండమ్ అన్నాడు. రెఫరెండమ్ అంటే పబ్లిక్ ఒపీనియన్స్ అనమాట, పబ్లిక్ సేకరణలు, వాళ్ళు రెఫరెన్స్గా తీసుకోవడం. లాస్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్, ఏదైతే కాన్ఫిడెన్స్, నమ్మకాన్ని కోల్పోవడం. రీచింగ్ హెడ్ అనమాట, రీచింగ్ టు వెరీ సీరియస్
క్రిటికల్ కండిషన్, బికమ్ వెరీ సీరియస్ అయిపోవడం, రీచింగ్ హెడ్. రీచింగ్ హెడ్ అంటే బికమ్ సీరియస్గా రీచ్ అయిపోవటం. బ్యాస్టియన్స్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్ అనమాట. ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్ని బ్యాస్టియన్స్ అంటాం. రీచింగ్ ఏ హెడ్ అనమాట. బికమ్ వెరీ సీరియస్ అవ్వటాన్ని రీచింగ్ హెడ్ అంటాం. బ్యాస్టియన్స్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్, బలమైన కోటలు. ఏవైతే ఏరియాస్ ఏదో స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా దాన్ని బ్యాస్టియన్స్ అంటారు. ఇక్కడ కొన్ని వర్డ్స్ మెన్షన్ చేశాడు. యాక్చువల్గా ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటంటే ఫస్ట్ లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బ్యాస్టియన్స్ అన్నాడు. ఓకే, ఫార్ పార్టీ రైట్. నెక్స్ట్ ఫార్ దూరమైనటువంటి, చాలా దూరంగా ఎదిగినటువంటి పార్టీ. ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ. స్వెప్ట్ సీట్స్ అన్నమాట, ఓన్ మినీ స్వీట్స్ అని. స్వెప్ట్ సీట్స్ అని. మెయిన్ స్టే ఒకటి. ప్రొజెక్షన్స్ నియర్ టై, ఆల్మోస్ట్ ఈక్వల్ రిజల్ట్స్. నియర్ టై దగ్గరగా టై అయిపోయాయని అర్థం. టూ పార్టీ డామినెన్స్. సెట్ బ్యాక్, మళ్ళీ సెట్ బ్యాక్ ఇచ్చాను రా వాడికంటే మళ్ళీ ఎదురు దెబ్బ ఇచ్చాను రా అని. బోర్డ్స్ విల్. ఓకే, స్టెప్ డౌన్ పదవి నుంచి రిజైన్ చేయడం. యాంగ్లింగ్ ఫర్ ది థ్రోన్, ట్రై టు గెట్ ద టాప్ పొజిషన్. యాంగ్లింగ్ ఫర్ ది థ్రోన్. బేస్టియన్స్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్. ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చేటువంటి ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కడప నుంచి పోటీ చేస్తే ఆ ఏరియా మొత్తం ఓట్లు పడే ఛాన్స్ మనకే ఉంది. సో దాన్ని బేస్టియన్స్ అంటారు. ఆ పర్టికులర్ ఏరియాస్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చేదాన్ని బేస్టియన్స్ అంటారు అనమాట. వాటి సెప్ట్ స్వీట్స్ అనమాట. మెయిన్ ఓన్ ద టోటల్ చాలా సీట్స్ పొందడం అనమాట. స్వెప్ట్ సీట్స్ అనమాట. ఓకే, ఓన్ మెనీ సీట్స్. మెయిన్ స్టే అంటే స్ట్రాంగ్గా నిలబడటం. మెయిన్ స్టే మీద సపోర్ట్ ఇవ్వటం. చాలా ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చింది. సెట్ బ్యాక్ అంటే ఎదురు దెబ్బ ఇవ్వటం. బోర్డ్స్ ఇల్ అన్నాడు. బోర్డ్స్ ఇల్ అంటే ఇండికేట్స్ బ్యాడ్ ఫ్యూచర్. ఇల్ అంటేనే బ్యాడ్, సో బోర్డ్స్ ఇల్ అంటే బ్యాడ్ ఫ్యూచర్. ఆల్మోస్ట్ అలా బ్యాడ్ ఫ్యూచర్ ఉందని అర్థం. ఓకే, సెట్ డౌన్ రిజైన్ చేశాడు. అలైయింగ్ ఫర్ ది థ్రోన్, నాయకత్వం కోసం ప్రయత్నించడం. థ్రోన్ అలైనింగ్. థ్రోన్ అంటే నాయకత్వం. నాయకత్వం కోసం ప్రయత్నించడాన్ని థ్రోన్ అని పిలుస్తాం. అలైయింగ్ ఫర్ థ్రోన్, స్టెప్ డౌన్. ఓకే, మరొకసారి బేస్టియన్స్ అంటే ఏవైతే ఉన్నట్టు ఓట్లు పడేటువంటి స్ట్రాంగ్ ఏరియాస్ బేస్టియన్స్ అంటాం. ఫార్ రైట్ పార్టీ, చాలా పుంజుకున్నటువంటి పార్టీ అని. ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ, ఏదైతే ఇప్పుడు పొలిటికల్ పార్టీ స్ట్రాంగ్గా ఉందో. ఎక్స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ. ఓకే, స్వెప్ట్ సీట్స్, ఓన్ దెమ్ మెజారిటీ ఆఫ్ ది సీట్స్.
మెయిన్గా సపోర్ట్ ఇవ్వటం. నేట్ అయ్యి ఆల్మోస్ట్ ఈక్వల్ వచ్చేసి. సెట్ బ్యాక్ అంటే ఎదురు దెబ్బ ఇవ్వడం. బోర్డ్స్ బ్యాడ్ ఫ్యూచర్ కలిగి ఉండటం. స్టెప్ డౌన్ అంటే ఏదైతే రిజైన్ చేసేయటం. అలైనింగ్ ఫర్ ది థ్రోన్, నాయకత్వం కోసం పోరాటం చేయటం, నాయకత్వం కోసం ప్రయత్నం చేయటం. ఓకే, తర్వాత ట్విస్ట్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్. ట్విస్ట్ అండ్ చేంజెస్ అనమాట. ట్విస్ట్ అండ్ చేంజెస్ అనే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి చేంజెస్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అని. ఇంటర్ఫేస్, ఇన్ఫరెన్స్ని వాట్ ఈస్ ద ఫైనల్ ఇన్ఫరెన్స్ అంటాం అంటే ఫైనల్ కంక్లూజన్ ఏంటి, ఫైనల్ నిర్ధారణ ఏంటి అని. వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్ ఏంటి, కన్క్లూజన్. ఇన్ఫరెన్స్ అంటే కన్క్లూజన్. రివాల్వింగ్ డోర్, ఫ్రీక్వెంట్ లీడర్షిప్ చేంజెస్, తరచుగా నాయకత్వం చేంజ్ అవుతూ ఉండడం రివాల్వింగ్ అనమాట. రివాల్వింగ్ అంటే చేంజ్, డోర్ అనేది చేంజ్ అవుతూ ఉండటం అంటే ఒకరి తర్వాత ఇంకోళ్ళు తర్వాత ఇంకోళ్ళు వస్తూ ఉంటాను. ఫ్రీక్వెంట్ లీడర్షిప్ చేంజ్ అవుతూ ఉంటాం. రివాల్వింగ్ అంటే చేంజ్ అని. రివాల్వింగ్ మీన్స్ చేంజ్. హాంట్ మీన్స్ కంటిన్యూస్ ట్రబులింగ్, కంటిన్యూస్గా ట్రబుల్ అవుతూ ఉండటం అనమాట. హాంట్ సీడ్స్ అంటే సీడ్స్ కోసం ట్రబుల్ అవుతాను, సీడ్స్ సంపాదించుకోవడానికి ట్రబుల్ అవుతూ ఉన్నాము అని. యాస్టనైడ్ అంటే స్పీడప్, వేగవంతం చేయడం. స్పీడప్ చేయడం యాస్టనైడ్ అంటే. మల్టీ పార్టీ డెమోక్రసీ, మైగ్రేటింగ్ తెలిసిందే. స్ప్లింటర్డ్, బ్రోకెన్ ఇంటూ గ్రూప్స్. స్ప్లింటర్డ్ అంటే గ్రూప్స్ స్ప్లిట్ చేసేయటం. స్ప్లింటర్డ్, స్ప్లిట్. డిఫరెన్షియేషన్, డిస్టింక్షన్, డిఫరెన్సెస్, భేదం. నేటివిస్ట్ పాపులిజం, పొలిటికల్ ఫేవరింగ్, లో యాంగ్లింగ్ ఫ్రూట్ అండ్ ఐడియాలజీస్. డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్సెస్ అనమాట. నేటివిస్ట్ పాపులిజం అంటే పొలిటికల్ ఫేవరింగ్ నేటివ్, స్థానికుల ప్రాధాన్యత రాజకీయాలు. పాలిటిక్స్ ఫేవరింగ్ అంటే హెల్పింగ్ నేటివ్ సిటిజన్ స్ట్రాంగ్లీ. నేటివిస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏరియాస్ అనుకుందాం. ఈ ఏరియాలో ఉన్నటువంటి లీడర్కి వీళ్ళందరూ సపోర్ట్ చేయటం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఉన్నటువంటి లీడర్ వచ్చి ఈ ఏరియాలో పెట్టుకుంటే ఎవరు సపోర్ట్ చేయరు. సో అదే నేటివిస్ట్ పాపులిజం అంటే ఏ ఏరియాలో ఉన్నటువంటి నెటిజన్స్కి ఆ ఏరియాలో మాత్రం సపోర్ట్ చేయడం. లో హ్యాంగింగ్ ఫ్రూట్, ఈజీ టార్గెట్ ఆర్ ఆపర్చునిటీ, సులభ లక్ష్యం. లో హ్యాంగింగ్ ఫ్రూట్, ఈజీ టార్గెట్, ఈజీ ఆపర్చునిటీ. లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఈజీ అయినటువంటి లక్ష్యం, ఈజీ అయినటువంటి టార్గెట్. లో హ్యాంగ్లింగ్, తక్కువ అయినటువంటి హ్యాంగ్లింగ్ ఫ్రూట్. తక్కువ అంటే హ్యాంగ్లింగ్ ఫ్రూట్ వేలాడుతున్నటువంటి తక్కువ ఫ్రూట్ అంటే ఈజీగా లో హ్యాంగ్లింగ్ ఫ్రూట్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాడు ఇండైరెక్ట్గా ఇడియమ్స్లో వాడుతున్నాడు. ఇది కింద ఆల్రెడీ ఒక ఫ్రూట్ ఉందనుకుందాం. సో ఈ ఫ్రూట్ని ఎవరైనా కోసుకెళ్తే తినగలరు. సో లో కాంపిటీషన్ అనమాట. లో ఈజీ టు టార్గెట్, దీన్ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు.
యాంటీ ఇమిగ్రెంట్ ఐడియాలజీస్ అనమాట. పీపుల్స్ ఆర్ స్ట్రాంగ్లీ అపోజింగ్ ది ఇమిగ్రెంట్స్. వలసదారుల వ్యతిరేక ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళకి ఇమిగ్రెంట్స్ అనమాట, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండటం. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ పర్సన్ కాంపిటెంట్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే ప్రైమ్ మినిస్టర్గా నిలబడేటువంటి క్యాండిడేట్. మరొకసారి చదువుదాం క్లియర్గా. ట్విస్ట్ అండ్ టర్న్. ట్విస్ట్ అంటే చేంజెస్. ఇన్ఫరెన్స్. వాట్ ఈస్ ఇన్ఫరెన్స్? కన్క్లూజన్. రివాల్వింగ్ డోర్ అనమాట. రివాల్వింగ్ అంటే చేంజింగ్ డోర్ అనమాట, నాయకత్వం చేంజ్ అవుతూ ఉండే. హాంటింగ్ మీన్స్ కంటిన్యూస్ ట్రబుల్. అంటే సీట్స్ సంపాదించుకోవడానికి హాంటింగ్ సీట్స్ అంటే హాంట్ సీట్స్ అంటే కంటిన్యూస్ ట్రబుల్లోనే ఉందని. హ్యాస్టెడ్ అంటే స్పీడప్ అని, స్పీడప్ చేయడం హ్యాస్టెడ్. హ్యాస్టెడ్ అంటే స్పీడప్ అని. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్, దగ్గర రాద్దాం వీటిని. హాంట్, సారీ, హాంట్, హ్యాస్టెడ్, ఇన్ఫరెన్స్. హాంట్, హ్యాస్టెడ్. వాట్ ఈస్ ద హాంట్? ఇన్ఫరెన్స్ అంటే కన్క్లూజన్. హ్యాస్టెడ్ అంటే స్టాప్డ్. హాంట్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. హాస్టెడ్ అంటే స్పీడప్ చేయటం. హాంట్ అంటే కంటిన్యూస్ ట్రబులింగ్, కంటిన్యూస్గా ట్రబులింగ్లో ఉండటం. కంటిన్యూస్ ట్రబులింగ్లో ఉండటం. ఓకే. మల్టీ పార్టీ డెమోక్రసీ, డిఫరెంట్ పార్టీ డెమోక్రసీ. మైగ్రెంట్స్ వచ్చేటోళ్ళు, మూవ్ అయ్యేటోళ్ళు. స్ప్లిటెడ్ అంటే స్ప్లిట్ చేసేయడం అంటే విడగొట్టడం. డిఫరెన్షియేషన్ అంటే భేదాలు. నేటివిస్ట్ పాపులేషన్, ఎవరైతే నేటివ్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి మాత్రం సపోర్ట్ ఇవ్వటం అన్నట్టు. లో హ్యాంగ్లింగ్ ఫ్రూట్. లో అంటే ఈజీలీ టార్గెట్ చేయొచ్చు అని. యాంటీ మిగ్రెంట్ ఐడియాలజీస్ అనమాట. ఎవరైతే మైగ్రెంట్స్ వచ్చారో వాళ్ళకి యాంటీగా ఉండటం. తర్వాత వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. అన్ఈవనబుల్ ఛాలెంజెస్ అనమాట. వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఛాలెంజెస్ అంటే ప్రాబ్లమ్స్. అన్ఈవనబుల్ అంటే పర్ఫెక్ట్ ప్రాబ్లమ్స్. అంటే అన్ఈవనబుల్ అంటే వెరీ డిఫరెంట్, వెరీ ఆఫ్ ది ప్రాబ్లమ్, డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అని చూడు రాస్తాను ఇక్కడ. ఛాలెంజెస్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఛాలెంజెస్ మీన్స్ ప్రాబ్లమ్స్ అని. అన్ఈవనబుల్ వాట్ ఈస్ ద అన్ఈవెనబుల్? అన్ఈవెన్ అంటే వెరీ డిఫరెంట్, వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అని. ఫ్యాక్షనలైజ్డ్ సపోర్ట్ బేస్, డివైడెడ్ సపోర్ట్ గ్రూప్స్. వర్గాలుగా విడిపోయి మద్దతు చెప్తాం. ఫ్యాక్షనలైజ్డ్ గ్రూప్. జనరల్గా వాట్ ఈస్ ద ఫ్యాక్షనలైజ్డ్? ఫ్యాక్షనిజం ఏమంటారు చూడు. ఫ్యాక్షనలైజ్డ్ అంటే ఒక గ్రూపు వెళ్ళి ఇంకో గ్రూపుతో ఈ రెండింటి మధ్యనటువంటి స్ట్రాంగ్ ఇది అవ్వటం. ఫ్యాక్షనలైజ్డ్ గ్రూప్ అనమాట. ఫ్యాక్షనలైజ్డ్. వాట్ ఈస్ ద ఫ్యాక్షనలైజ్ సపోర్ట్ బేస్ అంటే డివైడ్ సపోర్ట్ గ్రూప్స్. ఫ్యాక్షనలైజ్డ్ మీన్స్ గ్రూప్. అంటే గ్రూప్ సపోర్ట్ ఇవ్వడం, ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలుగా సపోర్ట్ ఇవ్వటం అనమాట. దాన్ని ఫ్యాక్షనలైజ్డ్ గ్రూప్ అని అంటాం. చూడు, అన్ఈవెనబుల్ ఛాలెంజెస్, వేరీ ఆఫ్ ది డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అని. ఫ్యాక్షనలైజ్డ్ సపోర్ట్. ఓకే. తర్వాత రోబస్ట్. ఈ రోబస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్. రోబస్ట్
రోబస్ట్ మీన్స్ స్ట్రాంగ్. హాంట్ అంటే వెరీ ట్రబుల్లో ఉన్నవాడిని. హ్యాస్టర్డ్ అంటే వెరీ స్పీడప్ చేయడం. ఇన్ఫరెన్స్ అంటే కన్క్లూజన్. వాట్ ఈస్ ద ఫైనల్ ఇన్ఫరెన్స్ అంట, వాట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్ అని. డాంటింగ్ అంటే మీన్స్ వెరీ డిఫికల్ట్ ఇష్యూస్. నెక్స్ట్ రోబస్ట్ అంటే రోబస్ట్ ఆన్సర్స్, స్ట్రాంగ్ ఆన్సర్స్ అని. వెరీ స్ట్రాంగ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అని. ఆన్సర్స్ అంటే సొల్యూషన్, వెరీ స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇవ్వడం అనమాట. ఓకే. డాంటింగ్ అంటే వెరీ డిఫికల్ట్ కండిషన్ అంటాం. వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్, భయంకరమైన సమస్యలు. క్వశ్చన్ అంటే సమస్యలు, ఆన్సర్స్ అంటే సొల్యూషన్. ఏ రకంగా తీసుకోవాలి. ఆన్సర్స్ అంటే ఇక్కడ సొల్యూషన్స్, క్వశ్చన్స్ అంటే ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్. తర్వాత స్పైరలింగ్ కాస్ట్ ఆఫ్ ది లివింగ్, ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్, పెరుగుతున్నటువంటి జీవన వ్యయం అనమాట. సోషల్ ఎకనామిక్ అన్హేవెల్స్, మేజర్ సోషల్ అండ్ ఎకనామికల్ డిస్టర్బెన్సెస్, సామాజిక ఆర్థిక కొల్లోలాలు. అన్హీవెల్స్, సోషల్ పరంగా ఎకనామికల్ పరంగా ప్రాబ్లమ్స్ రావటం. మేజర్ సోషల్ ఎకనామికల్ డిస్టర్బెన్సెస్ రావడం. అన్హీవెల్స్ క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ. అన్హీవెల్స్ అన్హీవెల్స్ అంటే డిస్టర్బెన్సెస్ అని. అన్గవర్నబుల్, డిఫికల్ట్ టు రూల్. అన్గవర్నబుల్ పరిపాలించడం కష్టమైనటువంటి అన్గవర్నబుల్ అంటాం. అన్గవర్నబుల్ పాలించడం చాలా కష్టం. డిఫికల్ట్ టు రూల్, డిఫికల్ట్ టు మేనేజ్. ఓకే. స్పైలింగ్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. పెరాలింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతూ ఉండటం. ఓకే, ఫస్ట్ నుంచి చదువుదాం మళ్ళీ. రోబస్ట్ ఆన్సర్స్ అన్న స్ట్రాంగ్ అయినటువంటి సొల్యూషన్స్. డాంటింగ్ అంటే వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్, వెరీ డాంటింగ్ అంటాం. తర్వాత వచ్చేసరికి స్పైరలింగ్ కాస్ట్ ఆఫ్ ది లివింగ్, ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఆఫ్ ది లివింగ్ కాస్ట్, ఏదైతే లివింగ్ కాస్ట్ పెరిగిపోవటం స్పైరలింగ్ అంటాం. సోషల్ ఎకనామిక్ అన్హీవెల్స్ అంటే సోషల్ పరంగా ఎకనామికల్ పరంగా డిస్టర్బెన్సెస్ అనేవి రావటం. తర్వాత అన్గవర్నబుల్, డిఫికల్ట్ టు రూల్ అనమాట, డిఫికల్ట్ టు మేనేజ్. అన్గవర్నబుల్ ఓకే. డైరెక్ట్ ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. స్టూటెరింగ్ స్ట్రామర్, స్టూటెరింగ్ STUTTERING, స్టూటెరింగ్. స్పీకింగ్ విత్ బ్రేక్స్, రిపీటెడ్ వర్డ్స్. ఓకే. స్టార్మర్ అన్నాడు. స్టార్మర్, STARMER, స్టార్మర్. స్టార్మర్ అంటే పర్సన్, ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ UK. ఓకే. స్పీకింగ్ విత్ బ్రేక్స్, రిపీటెడ్ వర్డ్స్, సౌండ్స్ వైల్ టాకింగ్.
స్పీచ్ నాట్ కమింగ్ స్మూత్లీ, రిపీటెడ్ ఓవర్స్. ఇప్పుడు వస్తే స్టార్టరింగ్ అంటే రిపీటెడ్గా అదే మాటలు చెప్తూ ఉంటాడంట పౌలు స్టార్మర్. స్టార్టరింగ్ అంటే రిపీటెడ్గా అదే చెప్పటం, దాన్ని స్టార్మర్ అంటే యూకే ప్రెసిడెంట్. ఓకే, జనరల్గా ఎప్పుడు స్టార్మర్ యూకే ప్రెసిడెంట్ అంటే అదే ఒకటి చెప్తూ ఉంటాడంట. స్టార్టరింగ్ మీన్స్ రిపీటెడ్ అదే చెప్పటం. ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది ఎలక్టోరేట్ మైట్ మేక్ ద యూకే అన్గవర్నబుల్. ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది ఎలక్టోరేట్ మైట్ మేక్ యూకే అన్గవర్నబుల్, రూలింగ్ చేయడానికి కష్టమైనటువంటి అని అర్థం. ద ఫ్రాగ్మెంటేషన్ అంటే చిన్న చిన్నగా విడిపోవటం. ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఎలక్టోరేట్ చిన్న చిన్నగా వాటర్స్ విడిపోవటం వల్ల మైట్ మేక్ దానివల్ల ఏం జరుగుతుందంటే యూకే గవర్నమెంట్ నడపడం అనేది కష్టం అవుతుంది అంటున్నాడు. అయితే ఎందుకు కష్టం అవుతుంది, ఎందుకు అతను మెన్షన్ చేశాడని క్లియర్గా మనం ఇప్పుడు చూద్దాం. యూకే ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ ఈస్ ఫేసింగ్ ద అన్‌ప్రెసిడెంటెడ్ ఛాలెంజర్ టు tenability of the role after the Labour Party lost series of the elections across the country. యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నారో కేర్ స్టార్మర్ అనేది ఫేసింగ్ ద అన్ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు చూడనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడంట. ఎబిలిటీ టు హిజ్ రోల్, అతని యొక్క రోల్లోకి మళ్ళీ సపోర్ట్గా మళ్ళీ పుంజుకోవటానికి ఆఫ్టర్ ఏదైతే లేబర్ పార్టీ ఏదైతే ఉందో యూకేలో అది ఓడిపోయిన తర్వాత, ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఆ యొక్క కంట్రీ మొత్తం ఇతను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాడని చెప్తున్నాడు అనమాట. అయితే సీడింగ్ గ్రౌండ్ అంటే గ్రౌండ్ నుంచి సపోర్ట్ లేకపోవటం అనమాట. సీడింగ్ అంటే కట్ అయిపోవటం. సో బోత్ లెఫ్ట్ అండ్ రైట్, అటు నుంచి లెఫ్ట్ లెఫ్ట్ అండ్ రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవటం. ద మైల్డ్ మ్యానర్డ్ మిస్టర్ స్టార్మర్ ఈజ్ 5th హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. జనరల్గా ద మైల్డ్ మ్యానర్డ్ చిన్న స్మాల్ బిహేవియర్ కలిగినటువంటి స్టార్మర్ అనేటాడు ఈజ్ ద 5th హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని. ఇప్పుడు 5th గవర్నమెంట్ నడిపించేటువంటి పర్సన్ అనమాట యూకే గవర్నమెంట్ని. అయితే సిన్స్ 2016 నుంచి బ్రెక్సిట్ రెఫరెండం అంటే ప్రజాభిప్రాయం తీసుకున్నప్పటి నుంచి అని వస్తుంది. సిన్స్ అంటే టు ఫేస్ సచ్ యాజ్ ద సీరియస్ లాస్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ ఇన్ ఈజ్ ద లీడర్షిప్ అనమాట. అయితే చాలా సీరియస్ లాస్ ఫేస్ చేస్తున్నారంట. నమ్మకం లేనటువంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నారంట అతని లీడర్షిప్లో. ఎవరు స్టార్మర్ అనేటటువంటి ప్రెసిడెంట్ అనమాట. మ్యాటర్స్ రీచ్డ్ ద హెడ్ ఆఫ్టర్ ద లేబర్ లాస్ట్ 1100 ఇంగ్లీష్ కౌన్సిల్ సీట్స్ ఇంక్లూడింగ్ ఇన్ ద బాస్టియన్స్ అనమాట. యాక్చువల్గా అతను ఈ మ్యాటర్స్ దేనికి రీచ్ అయిందంటే హెడ్ ఆఫ్టర్ ద లేబర్ పార్టీ అనేది 1100 ఇంగ్లీష్ కౌన్సిల్ సీట్స్ అని ఓడిపోయిందంట, ఇంక్లూడింగ్ ఇట్స్ బాస్టియన్స్ అంటే ఆ పర్టికులర్ ఏరియా ఒత్తురు పోటీ చేసుకుంటే సపోర్ట్ ఏరియాస్ నుంచి అతను ఓడిపోయే 1100 ఇంగ్లీష్ కౌన్సిల్ సీట్స్ అనేవి రాలేదంట, అంటే ఓడిపోవడం జరిగింది. ద మిడ్లాండ్ బాస్టియన్స్ అంటే పర్టికులర్ బాస్టియన్స్ ఏదైతే సపోర్టింగ్ ఏరియా అనమాట. సపోర్టింగ్ ఏరియా ఓకే. ద మిడ్లాండ్స్ అండ్ నార్థన్ ఇంగ్లాండ్లో అంటే ఇది ఒక ఇంగ్లాండ్ అనుకుంటే ఇందులో మిడ్లాండ్ ఇందులో నార్థన్ ఇంగ్లాండ్లో చూసుకుంటే ఫార్ రైట్ పార్టీ రీఫార్మ్స్ ద యూకే స్వెప్ట్ అట్లీస్ట్ 1400 సీట్స్. అయితే ఎప్పుడైతే ఏదైతే ఉన్నటువంటి ఫార్ రైట్ పార్టీ మళ్ళీ రీఫార్మ్గా మళ్ళీ కొత్తగా స్వెప్ట్ మళ్ళీ ఎప్పుడు లేనటువంటి మెజారిటీని గెలిచింది, అంటే అట్లీస్ట్ 1400 సీట్స్తో అంట. అయితే చాలా ఏరియాస్లో దట్ హ్యాడ్ అంటిల్ నౌ బీన్ ఏ
mainstay labor or the principal opposition, the conservatives అన్నమాట. ఓకే, మెనీ ఇన్ ద చాలా ఏరియాస్ హ్యాండిల్ ఇప్పటికి కూడా అంటిల్ నౌ యాజ్ ద మెయిన్ స్టే ఏదైతేనటువంటి స్ట్రాంగ్ సపోర్ట్ కలిగినటువంటి లేబర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ దేర్ ప్రిన్సిపల్ అపోజిషన్స్, లేదా వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ ఎవరైతే అపోజిషన్లో ఎవరైతే ఉన్నారో అందరి యొక్క ఎవరైతే కాపాడేటటువంటి వాళ్ళు ఉన్నారో ద కన్జర్వేటివ్స్ అంటే కాపాడటం. ఓకే, అకార్డింగ్ టు ద సమ్ ప్రొజెక్షన్ అంటే సమ్ ప్రొజెక్షన్స్ మీన్స్ ప్లానింగ్స్. ఓకే, అకార్డింగ్ టు సమ్ ప్లానింగ్స్ అంటే రిఫార్మ్స్ హెస్ గెయిన్డ్ ద లార్జెస్ట్ ఓట్ షేర్ ఇన్ ది recent elections. At 2026 followed by the Green at 18% and then near tie between the Labour and the Conservatives at approximately 17%. యాక్చువల్లీ ఇంకేమంటాడంటే అకార్డింగ్ టు సమ్ ప్లానింగ్స్ ఏం చెప్తుందంటే రీఫార్మ్స్ మళ్ళీ కొత్తగా తీసుకురావడం వల్ల గెయిన్ చేసిందంట, లార్జెస్ట్ ఓట్ షేర్ని గెయిన్ చేసిందంట రీసెంట్ ఎలక్షన్స్లోనే. యాక్చువల్గా 26% ఫాలోడ్ బై ది గ్రీన్స్ ఎట్ 18% వచ్చిందంటే. అదేవిధంగా నియర్ టై అంటే దగ్గరగా క్లోజ్గా వచ్చినటువంటి ఎవరు లేబరర్ అండ్ ద కన్జర్వేటివ్స్ ఇస్ అప్రాక్సిమేట్లీ 17% రీచ్ అయ్యారంట. అయితే ఈ ఎలక్షన్స్లో ఏం జరిగిందంటే దిస్ ఎలక్షన్ రిజల్ట్ మైట్ విల్ బీ క్లియరెస్ట్ ఇండికేషన్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది మోర్ దెన్ సెంచురీ ఆఫ్ ది 2 పార్టీ డామినెన్సెస్. అయితే ఈ ఎలక్షన్స్ వచ్చే టైంకి ఏం జరిగింది, ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ వల్ల అర్థమైంది ఏదైతే ఈ 2 పార్టీలు ఉన్నాయో ఆ 2 పార్టీలు కూడా ఇంకా చివరి స్థితులకు వచ్చేసాయి అన్నట్టు ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయంట. అదే అంటాడు దిస్ ఎలక్షన్ రిజల్ట్స్ విల్ బి క్లియరెస్ట్ ఇండికేషన్ ఆఫ్ ది ఎండ్కి వచ్చేసాయి అంటున్నాడు. ఎండ్ ఆఫ్ ది మోర్ దెన్ ఆఫ్ ది సెంచురీ ఆఫ్ ది 2 పార్టీస్ డొమినెన్స్ అనమాట. ఏదైతే డొమినెన్స్ అనమాట ఆ కంట్రోల్ ఉన్నటువంటి పార్టీస్ ఎండ్కి వచ్చేసాయి అంటున్నాడు ఏదో 2 పార్టీస్. ద లేటెస్ట్ సెట్ బ్యాక్ టు ది లేబర్ ఏదైతే లేబర్ పార్టీ ఉందో దానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ అంట. సెట్ బ్యాక్ అంటే ఎదురు దెబ్బ. ఎదురు దెబ్బ అనమాట. టు లేబర్ కమాన్ మిస్టర్ స్టామర్ విచ్ బోర్డ్స్ ఇల్ అనమాట. బోర్డ్స్ ఇల్ అంటే బ్యాడ్ ఫ్యూచర్ ఉందన్నమాట ఇంకా ఎవరికి, స్టామర్కి. ఫర్ ది కంటిన్యూషన్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్ సీట్స్, జనరల్గా అతను ప్రైమ్ మినిస్టర్ సీట్లో కొనసాగుతున్నాడు, ఇంకా అతనికి బ్యాడ్ ఫ్యూచరే ఉంది అన్నట్టు చెప్తున్నాడు ఆథర్. ఎస్పెషల్ సిన్స్ క్లోజ్ టు ద 100 ఆఫ్ హిస్ పార్టీ 400 MPs హ్యావ్ కాల్డ్ ఫర్ ఇన్ స్టెప్-డౌన్. ఓహోహో, ఇంకా ఏం జరిగింది ఆ పార్టీలో పర్టికులర్గా ప్రెసిడెంట్లో ఉన్న పోస్టులో ఉన్నటువంటి స్టామర్కి ఎవరైతే 403 ఎంపీలు సపోర్ట్ చేసిన ఎంపీలు ఉన్నారో అందులో 100 మంది ఎంపీలు ఇంక నువ్వు రిజైన్ చేసి ఇంకా ప్రెసిడెంట్గా అని చెప్తున్నారంట. అదేవిధంగా మరియు నో ఫ్యూవర్ దెన్ ద ఫ్యూ మినిస్టర్స్ హ్యావ్ రిజైన్డ్. ఇప్పటి వరకు తక్కువ ఎవరు కూడా 5 మినిస్టర్స్ అవి కూడా నో ఫ్యూవర్ దెన్ 5 మినిస్టర్స్. అయితే ఓన్లీ 5 మినిస్టర్స్ మాత్రం రిజైన్ చేశాను అంటున్నాడు. అమాంగ్ దోస్ ఎట్ ద అలైనింగ్ ఫర్ ది థ్రోన్, వాళ్ళు మళ్ళీ ఏదైతే థ్రోన్ ఉందో ఏదైతే అధికారం రావడానికి మళ్ళీ కష్టపడుతున్నారంట. R&D బుర్హా మేయర్ మాంచెస్టర్ ఏంజల్ రాయర్ అండ్ ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిలింద్ ధావన్ ఎనర్జీ సెక్రటరీ కూడా ఉందంట. ఏమన్నాడు క్లియర్గా, నో ఫ్యూవర్ దెన్ అంటే 5 మినిస్టర్స్ తక్కువ కాకుండా రిజైన్ చేసేసి వాళ్ళు పదవుల్లోకి వద్దామని చూస్తున్నారంట. అవెవర్ ద విన్నర్స్, ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాట్ ఎవర్ ద ఫర్దర్ ట్విస్ట్, ఏదైతే చేంజెస్ టర్న్స్ రాకపోతున్నా అన్ఫోల్డ్ ఆన్ ది డౌనింగ్ స్ట్రీట్ అంటిల్ ద నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ ఎలక్షన్స్ అన్నమాట. సో ఇంకేమంటాడంటే ఎవరైతే ఎవరైనా విన్నర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా ట్విస్టులు రావచ్చు, ఏమైనా చేంజెస్ అవ్వచ్చు, బట్ సపోర్ట్ ఆన్ ది డౌనింగ్ స్ట్రీట్ చేస్తున్నామంటే అంటిల్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ వచ్చేప్పుడు సపోర్ట్ చేయాల్సిందే అంటున్నారు. నాట్ లైక్లీ అంటిల్ 2021 అప్పటికి వరకు కాకుండా ఆన్ ఇంటర్ఫెరెన్స్. ద కంక్లూజన్ ఏంటంటే ఇట్ వుడ్ బి సేఫ్ టు ఇంటర్ఫెరెన్స్ అన్నమాట. ఇన్ఫరెన్స్ అంటే కంక్లూజన్.
Okay, on inference that would be safe to make from the revolving the door at the Prime Minister officials is that a long shadow of the Brexit continue to on the UK. Some argues there that okay, మన లైన్ టు చదువుదాం క్లియర్గా. ఓకే, ఈ నాట్ లైక్లీ టు అంటిల్ అప్పటి 2029లో రాకపోయే ఎలక్షన్ వరకు కాకుండా ఇన్ ద కన్క్లూజన్ ఏంటంటే దట్ వుడ్ బి టు సేఫ్ టు మేక్ ఫ్రమ్ ది రివాల్వింగ్ డోర్ రివాల్వింగ్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి లీడర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవటం. అట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఒకరి నుంచి ఇంకొకరికి లీడర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉందంట. దట్ లాంగ్ షాడో, పెద్ద షాడో అనే కమికి వచ్చిందంట. బ్రిక్స్ కంటిన్యూస్ మీన్స్ అంటే చాలా లాస్గా ఓడిపోవటం అనమాట. ఇన్ సమ్ ఆర్గ్యూస్ ఏం చెప్తాను, బ్రిక్స్ టూలే యాస్టర్డే మీన్స్ వెరీ ఫాస్ట్ అండ్ ద డౌన్ బై ది మల్టిపుల్ పార్టీ డెమోక్రసీ in the UK after the lead in the 2-4 elections. Some of the core supporters leave the campaign. ఏంటంటే 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత ప్లాన్ క్యాంపెయిన్ అయిన తర్వాత అతను యూకే అటువంటి ప్రైమ్ మినిస్టర్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. అంటే చాలా సీట్స్ కూడా ఆయన కోల్పోయాడు అని చెప్తున్నాడు. డెమోక్రసీలో అదే ఇంకా డాన్ అంటే రిజైన్డ్, తక్కువ అయిపోవడం, మల్టిపుల్ పార్టీ డెమోక్రసీ కూడా తక్కువ అయిపోయింది అంటున్నాడు. అదే ఇంకా ప్రైమరీలీ ఫ్రమ్ ది కన్జర్వేషన్, ఏదే కాపాడడం చూసుకుంటే మూవ్ టు రీఫార్మ్ ద ఆన్ ద రైట్ అండ్ చూస్ ద రిమైన్ క్యాంపెయిన్. అంటే రిమైనింగ్ క్యాంపెయిన్ మీద మనం మెయిన్లీ ఫోకస్ చేయాలి, రిమైనింగ్ క్యాంపెయిన్ మెయిన్లీ చూసుకోవాలి. ప్రైమరీ ఫ్రమ్ ది లేబర్స్ నుంచి మైగ్రెంట్స్ టు గ్రీన్ పార్టీ ఆన్ ద లెఫ్ట్ అనమాట. ఆన్ ద లెఫ్ట్ ఇంకో పరంగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇంకో పార్టీకి లెఫ్ట్ అయిపోతూ ఉన్నారంట. ఇంక్లూడింగ్ ద లిబరల్ డెమోక్రటిక్స్. దేర్ ఫర్ అందువల్ల ద ఓటింగ్ పాపులేషన్ ఈజ్ నౌ స్ప్లిట్టెడ్ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ ది 5 parties అన్నమాట. ఏదైతే 5 parties ఉన్నా ద ఓటింగ్ పాపులేషన్ కూడా స్ప్లిట్ అయిపోయిందంట, బ్రేక్ అయిపోయిందంట. వైల్ ద కోర్ డిఫరెన్సియేషన్, కోర్ అంటే ఇంపార్టెంట్ అయిన వాటి వ్యత్యాసాలు స్టిల్ రిలేట్స్ టు వాటర్స్ అనమాట. దానికి వాటర్ సంబంధించినటువంటి మెయిన్ రీజన్స్ అని వాళ్ళకు ఉన్నాయి అంటున్నాడు. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ది యూరోప్ ద గ్లోబల్ మూడ్ ఆఫ్ ది యాటివిస్ట్ పాపులిజం స్వీపింగ్ అక్రాస్ ది నేషన్స్ అనమాట. ఓకే, ఏవైతే విడిపోయా ద స్ప్లింటర్స్ ఆఫ్ ది యూకే ఎలక్టరేట్, ఏవైతే విడిపోయినటువంటి ఓట్లు యాడ్ మేడ్ లాంగ్ హ్యాంగింగ్ ఫ్రూట్ ఆఫ్ ది లైక్స్ ఆఫ్ ది యాంటీ మైగ్రెంట్ ఐడియాలజీస్. జనరల్గా అడేమన్నాడు, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అనమాట. ఇది కొట్టడం చాలా ఈజీగా ఉంది ఫర్ ది ఎవరికి యాంటీ మైగ్రెంట్స్, ఎవరైతే ఇమిగ్రేట్ రాకపోయినటువంటి మనుషులకు, సచ్ యాజ్ నైజల్ ఫ్రెజర్ రిఫార్మ్స్. అదే దీని మీనింగ్ ఏంటంటే every new prime minister and candidates walking through the doors of the number 10 is faced within the unviable challenges. మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఛాలెంజెస్, వీక్ అయిపోవడం, అతను ఫ్యాక్షనైజర్ సపోర్టు, బేస్ అయితే గ్రూప్ సపోర్టు, వర్గానికి సంబంధించిన సపోర్ట్ చేయడం. అయితే ఇప్పటికీ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద స్ట్రాంగ్ ఆన్సర్స్ టు daunting difficult questions and spiraling cost living. అయితే ఇప్పటికీ అతను ఖచ్చితమైనటువంటి స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నాడంట విత్ డిఫికల్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కూడా. అయితే సోషల్ ఎకనామిక్ అపీరెన్స్ ఎవ్రీ టర్న్ అనమాట. అంటే సోషల్ ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ రావటం. అదేవిధంగా ద యూకేఎస్ బికమ్ ద ఇట్ వుడ్ బి ఏపియర్ అన్గవర్నబుల్, అంటే పరిపాలించలేనటువంటి కండిషన్కి వచ్చిందంట. అంటే ఇది ఎలా కనిపిస్తుంది అంటే పరిపాలించలేము అన్నటువంటి కండిషన్కి వచ్చింది అంటున్నాడు. చూడండి ఇక్కడ డిఫికల్ట్ టు రూల్. చివరికి ఏమంటే మిస్టర్ స్ట్రీమ్ అనేటువంటి యూకే ప్రెసిడెంట్ లైక్ గవర్నమెంట్ని కంట్రోల్ చేయడం, మేనేజ్ చేయడానికి అతనికి చాలా కష్టం అయిపోతుంది అంటున్నాడు. ఓకే.